ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10%, 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయటానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకు ముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 3వ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు,
పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంత ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెస్సెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దానికి ఉన్నాయి, కానీ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా కాకినాడలో మెస్సెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద ఉబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు. దీని మూలంగా 2000 కోట్ల పెట్టుబడి అంటే 400 మెగావాట్స్ ఎట్ 5 crores పర్ మెగావాట్ 2000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది. అదేవిధంగా 1380 మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం లేదా సెకండ్ ర్యాంక్లో ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో
12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 10 రోజులు మాత్రమే, నెల 15 రోజులు. నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్, అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు, అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని, అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే వారు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఆమోదించారని కూడా మనం చేస్తా ఉన్నాం. వాస్తవానికైతే వాళ్ళు 800 యూనిట్లోకి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో 500 యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి 1 సంవత్సరం అయిందనుకోండి, దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా 4-5 నెలలు టైం పట్టొచ్చు కదా. అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి కావాల్సిన, అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో, దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్, వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కాదు, అన్ని చోట్ల రాయలసీమలో ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా. లేదండి, 5 lakhs acres కాదు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లి గ్రామంలో LPM నెంబర్ 1435లో 40 acres భూమిని IR బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ESI ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రి మండలి ఆమోదించింది. గత ప్రభుత్వం GOMS నెంబర్ 18/29/1/2020 జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన 2 ఎకరాలని రద్దు చేసింది. అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే ఎంత దిగజారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవో ఒకసారి ఆలోచన చేస్తే, అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది. ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కూడా. ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూమిని మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు, ఇక ముందు ఎవరికి ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయొచ్చు. కానీ ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది. దాన్ని మళ్ళీ ఈరోజు
తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి సేమ్ ల్యాండ్ 2 acres లీజ్ ఎన్ని సంవత్సరాలు నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో 3 ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని 3 ఇండస్ట్రీస్ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు 10,000 మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. ఇంతకుముందు డల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా ఏపీఐసికి సంబంధించిన మిలీనియం ఏఎన్బి బ్లాకుల్లో 2.08 lakh square feet ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్ లో చాలా పేరున్న ఇండస్ట్రీ. మన ఆర్టీసీ కానివ్వండి ప్రైవేట్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఒక కొత్త యూనిట్ ని 3 phases లో 1,046 కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 70.7 ఎకరాలని 3 phases లో ఎకరానికి 38.37 లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో 106.27 ఎకరాల్లో 1,174 కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి వుడ్ కు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ ప్రతిపాదన ద్వారా 1,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది. మరి ఈ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా ప్లాంట్ ని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది. రామాయపట్నం పోర్టు దగ్గర మరి రామాయపట్నం పోర్ట్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబిపి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 6,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. 96,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించదగ్గ, ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏమున్నా కూడా వాటన్నిటిని ఇమ్మీడియట్ గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా 22A గురించి, అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి. వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా, అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా వేచి చూడుకోకుండా
వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైనా ఉంటే గనక వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి కేబినెట్కి తీసుకొచ్చైనా సరే, ఏదైనా కేబినెట్ అప్రూవల్ అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రూల్స్ని వీటన్నిటిని కూడా సింప్లిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకోకుండా, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ప్రతిసారి ఈ రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటాయి. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూతా లేదా ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరిగినా వాళ్ళు ఖర్చులు పెట్టి మరి ఏంటి ఆ పాస్పోర్ట్స్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, జిరాక్స్లు తీసుకుని వాటన్నిటినీ కూడా ప్రతిసారి సబ్మిట్ చేయటం, దానికి ఒక పరిష్కారం లభించకపోవటం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు వీటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలి, దీనికోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నారు. ఇండస్ట్రీస్ మినిస్టరు, ఎంఏయుడి మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్తో సహా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఫ్రీ చేయటం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్ లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మేము తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే
రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఓకే, మార్కెట్ విలువ అదేమి డిస్కషన్ లో రాలా. 19th ఎప్పుడు వెళ్తారంటున్నారు. ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ ఏమి రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఏమండి పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పుడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్ లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి 621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 2001.8 acres with the project cost of 1,876.66 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ తో 2,001.8 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ 996 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ 200 కోట్లు, డెట్ 680 కోట్ల రూపాయలు. మొత్తం ఈ బల్క్ డ్రగ్ పార్క్ లో 11,542 కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తద్వారా 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వే జోన్ గురించి అదొక అందని ద్రాక్షలాగా గత 5 సంవత్సరాలు కూడా చర్చించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ముగింపు పలకపోతున్నాం. రైల్వే జోన్ కి మన ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ వెన్యూ. తర్వాత రోడ్ షో వినాయక్ టెంపుల్ నుంచి మీటింగ్ వెన్యూ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మన ప్రధానమంత్రి గారు సంపత్ వినాయక్ టెంపుల్ నుంచి మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైనా ప్రధానమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఏమన్నా కోరే అవకాశం? దాని గురించి అయితే కేబినెట్ లో చర్చ జరగలేదు. ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఏ విధంగా నిర్వహించాలి, ఆ ప్రోగ్రామ్ లో ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చర్చ.
కానీ ఏడాది ఇప్పటికే ఈ ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. ఫీజులు ఏమో వసూలు చేస్తున్నారు. ఒకవైపున కాలేజీ వాళ్ళకి అమౌంట్ కాలేజీ ఫీజు రిలీజ్ చేస్తారు కాలేజీలకి. ఇది తల్లికి వందనం అనేది స్కూల్స్ స్టూడెంట్స్కే. ఎస్, కాలేజీ వాళ్ళకి పొందుతారు. కాలేజీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. రైల్వే జోన్ ఉంది కదా, హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్. అది రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్. ఫీజులను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా, హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఏం రాలేదు, ఏం రాలేదు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య, వాటి గురించి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, అంతేగాని వాటి మీద ఎక్కడ చేసేదాన్ని. ఫిషరీస్ కి సంబంధించి 10 నుంచి 20 వేలు అన్నారు. దేనికి వేట నిషేధిస్తారు? ఎప్పటి నుంచి వస్తుంది? ఎంతమందికి వెళ్తుంది? దాని మీద పూర్తి డీటెయిల్స్ సార్ 15 ఇయర్స్ ఎంత ఉంది కంప్లీట్ ఉందా? 15 ఇయర్స్ అంతర్జాతీయంగా వివాదాలు మినిమం 10 acres ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే వ్యవసాయం చేయడానికి. 15 years వరకు ఉంది. రెంట్ కూడా పర్ ఇయర్ కి 15, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 15,000, ప్రైవేట్ అయితే 30,000 పర్ ఎకర్. అదే నెక్స్ట్ రైతులకి చాలా కార్యక్రమాలు చేసింది ఈ ప్రభుత్వం. ఏంటంటే ఎగ్గొట్టిన 1630 కోట్ల రూపాయలు చెల్లించింది. తర్వాత 24 గంటలు కాదు, 24 గంటల కంటే కూడా తక్కువ సమయంలోనే రైతు పండించిన పంటలకి డబ్బులు చెల్లించింది ధాన్యం రైతులకి. అదేవిధంగా పామ్ ఆయిల్కి అయితే 12,000 రూపాయలకి గత ప్రభుత్వం చెల్లిస్తే ఈ రోజు 20,000 రూపాయలు పైబడి ఈ రోజు రైతుకి గిట్టుబాటు లభిస్తా ఉంది ధరలో. కాబట్టి రైతుకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఏదండి, మిర్చికి బాగా కొద్ది ధర తగ్గినా కూడా అది ఆ సైకిల్ మీ అందరికి తెలిసిందే మిర్చికి సంబంధించి. Yeah, we'll try to give it from next time. Otherwise, I'll give you a little small brief. Okay. Shall I give you the press note? Yeah, in English. Okay. I may not able to give so lengthy meter, but I can give you the points. That's not an issue. Otherwise, I'll prepare the press note from next time. Better? Yeah. రాలేదు. ఏదైతే 2 ఎకరాలు రద్దుపరిచారో